హలో అండి, నా పేరు వీరనారాయణ. మనం ఇప్పుడు భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నాము. జస్ట్ ఇది మెయిన్ రోడ్ నుంచి పెద్ద పార్టీ ప్రైవేట్ టెంపుల్ అంటే టీటీడీ కంట్రోల్ లో ఉంది. గవర్నమెంట్ టెంపుల్ లాగానే మెయింటైన్ చేస్తున్నారు. లోపల అర్చకులు వాళ్ళు. నేను నెలకు 2 సార్లు వస్తాను మేడం. అంటే మా ఫ్యామిలీతో కాదు, నేను ఇన్నిసార్లు లోపలికి వెళ్ళలేదు. మా మిసెస్ అడుగుతా ఉంటది, వెళ్దాంలే పక్కనే కదా. మేము రాలేదు, అందుకే కదా కొత్తగా ఉందని అంటుంది. నేను కూడా మిమ్మల్ని ఎంట్రన్స్ దగ్గర దింపేసి నేను పార్కింగ్కి వెళ్ళిపోతాను సార్. మళ్ళీ మీ దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి. స్టెప్స్ ఉంటాయి, గుడి స్టెప్స్ దగ్గర దింపేస్తాను. ఓకే. శంషాబాద్ దగ్గర ఉంది చూడండి, అదేమంటారు గుర్తు రావట్లేదు. అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలి పార్కింగ్ కి. నేను ఈ గుడి బ్యాక్ సైడ్ పార్కింగ్. బ్యాక్ సైడ్ మీరు మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్స్ దగ్గర దిగి నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వస్తాను. ఓకే. ఇక్కడ ఓకే. చేంజ్ ఉందండి, 50 రూపీస్. ఇక్కడ దిగండి సార్. ఇది స్టెప్స్ కదా, ఇట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడే దిగండి. ఇక్కడికి వస్తే నేను అటు నుంచి వస్తా, కార్లు వస్తాయి కదా. మీ నెంబర్ ఉంది కదా మా సార్ దగ్గర. సార్ నెంబర్ ఒకసారి ఫోటోకి. తర్వాత అన్ని మాకు పెట్టే ಎಲ್ಲ ಎಷ್ಟು ಕಲರ್ ಯಾವುದು ಎಲ್ಲ ಮುನ್ನದಿ కదా ఇక్కడ మనకి 108 మెట్లు ఉంటాయండి. 108 మెట్లు కాకుండా పక్కన కూడా ఒక వే ఉంటుంది. 108 మెట్లు చాలా ఈజీగా ఉంటుంది. మనం పైకి ఇక్కడ వచ్చేయచ్చు. మనం ఇక్కడ దర్శనంకి వచ్చేసరికి 50 రూపాయల టికెట్లు ఉంటుంది. అట్లాగే 1000 రూపాయల టికెట్లు డోనర్ టికెట్స్ కూడా ఉంటాయి. అవి మనకి వచ్చేసరికి 250 రూపాయలు. అంటే నలుగురు కలిపి తీసుకుంటే 1000 రూపీస్. ఒక ఫోటో ఫ్రేము, ఒక ప్రసాదము, ఒక టవల్ లాంటిది ఇస్తారండి. కండువా ఇస్తారు. ఆ కండువా తీసుకుని సరిపోతుంది మనకి. ఈ 3 ఇస్తారు. ప్లస్ నలుగురు వెళ్తే చాలా బెటరు. కానీ కొంచెం దేవుడు జస్ట్ ఒక డౌన్ స్టెప్ వరకే తీసుకెళ్తారు. మనకు వచ్చేసరికి దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా టైం పట్టచ్చు. బయట ఉన్న లైను, లోపల ఉన్న లైను. లోపలైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, బయట ఉండడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఈ టైం లేకపోతే మాత్రం మీరు 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సాటర్డే సండేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద రష్ని బట్టి కూడా మీరు ఆలోచించవచ్చు.
సో బెటర్ ఏంటంటే నలుగురు వెళ్తే తొందరగా, మీకు టైం లేకపోతే మాత్రం 1000 రూపీస్ టికెట్ తీసుకెళ్ళండి. ఇమీడియట్గా ఒక 10 or 15 మినిట్స్లో మీకు దర్శనం అయిపోతుంది. దర్శనానికి పెద్ద తేడా ఏమి ఉండదండి, జస్ట్ కొంచెం దగ్గరలో చూస్తారు అంతవరకే తప్పితే అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఒక్కసారి ఏమన్నా వెళ్ళొచ్చు, మిగతా అప్పుడైతే 50 రూపీస్ దర్శనం ఈజ్ ఎనఫ్ అండి, సరిపోతుంది మీకు. ఇదైతే చాలా ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసరికి మనకు చాలా లైటింగ్ బాగుంటుంది. ఎవరైనా ప్లానింగ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం అనేది చాలా బెటరు. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి కార్తీక మాసంలో అక్కడ హారతి లాంటివి కానీ, అక్కడ దీపాలు వెలిగించడం కానీ, కోటి దీపాలు లాంటివి కానీ, 365 వత్తులు ఇవన్నీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైము చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు ధ్వజస్తంభము. ఇక్కడ చుట్టుపక్కల వరకు ఇది మెయిన్ గర్భగుడికి వెళ్ళే దారి అండి, మెయిన్ వెళ్ళే దారి. ఇక్కడ పక్కన కొంచెం లైన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద లైన్ బట్టి మనం సిచ్యువేషన్ బట్టి మన టైంని బట్టి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే 50 రూపీస్ టికెట్ ఈజ్ బెటరు. టైం లేకపోతే మాత్రం 250 రూపీస్ ఈజ్ బెటర్. అది మినిమం 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బెటర్ అనిపిస్తుంది. నైట్ టైం చూసుకోవచ్చు. ఈవినింగ్ టైం కనుక 4-5 అట్లా వెళ్తే ఒక ఫోటో వితౌట్ లైటింగ్ విత్ లైటింగ్ కూడా మనకు ఆఫ్టర్ 6 దాకా చూడొచ్చు. కాబట్టి ఈవినింగ్ టైం ఇస్ బెటర్ అనమాట మీకు. ఇక్కడ మనకు కోనేరు కూడా ఉంటుంది, కోనేరులో మనకి కోనేరు కూడా చూడొచ్చు. పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చాలా మనకి ఇన్స్టా రీల్స్లో కానీ యూట్యూబ్ రీల్స్లో కానీ మీకు ఇది బాగా వైరల్ అయ్యింది స్టార్టింగ్లో వచ్చినప్పుడు. ఇక్కడ కార్తీక మాసంలో బెటరు. ఇప్పుడు కార్తీక మాసం కాకపోయినా ప్రతిసారి ఇక్కడ మనకి ఒత్తులు వెలిగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా లైటింగ్, డెకరేషన్స్ ఇవన్నీ చూస్తారు. దీపారాధన కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. మీరు ప్లాన్ చేస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికైతే టైం స్పెండ్ చేసుకోవడానికి చూడండి, మినిమం ఒక 2 hours టైం స్పెండ్ చేయొచ్చండి. దర్శనానికి ఒక 1/2 hour, మిగతా గుడి అంతా చూడడానికి 1.5 hour. మీకు హైదరాబాద్ నుంచి వస్తే ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చు, ఓలా కానీ ర్యాపిడో క్యాబ్స్ కానీ, అవుట్ ఆఫ్ స్టేషన్స్ క్యాబ్స్ చేసుకుని నలుగురు కనుక ఉన్నట్టయితే ప్లాన్ చేసుకోవచ్చు. అదే బస్సులు అనుకోండి, బస్సులు ఎవ్రీ 1 hour 10:30 కాడ నుంచి 1 hourకి మనకు ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటుంది, జేబీఎస్ దగ్గర నుంచి కూడా ఉంటుంది. బెటర్ ఎక్కువ మంది ఉంటే క్యాబు, సింగిల్ వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఇద్దరు ఉండేటట్టయితే కంపల్సరీ బస్ జర్నీ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి. ప్లస్ ఏంటంటే యాదగిరిగుట్ట టెంపుల్ కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లైటింగ్ ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం చూసుకుని ఎక్కచ్చు అనమాట.